ఓకే. కాబట్టి చేయాల్సింది ఏంటంటే మన ఋషుల్ని గౌరవించటం, వాళ్ళు చెప్పినటువంటి ఆచార సంప్రదాయాలని పాటించటమే యోగం అండి. ప్రశ్న, భారతీయులు ముఖ్యంగా అంటే మనం సనాతన సాంప్రదాయంగా, ధర్మంగా, జీవన విధానంగా ఒక ప్రక్రియ, సాధన క్రియ ఈ విధంగా చూస్తున్నాం. సో ఈరోజు ఒక భారతీయుడు కూడా ఏ విధంగా మేల్కొని మళ్ళీ విశ్వగురువులాగా ముందుకు కదలాలి, భారతీయులందరూ కూడా ఈ యోగను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా? ముందు మన ఋషులను అర్థం చేసుకోవాలి, ఓకే, ఋషులని గౌరవించాలి, ఋషులు చెప్పినటువంటి మాటలని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి. అజ్ఞానంతో న్యాచురల్ ఇంటెలిజెన్స్ను వదిలిపెట్టి బ్రెయిన్లో ఉండే ఆర్టిఫిషియల్గా బయట ప్రపంచాన్ని చూసేటటువంటి ఇంటెలిజెన్స్ తోటి లోపల ఉండేటటువంటి దాన్ని కూల్చుకోవాలని చూస్తున్నాడు. ఓకే. ఈ ప్రపంచంలో బయట నుంచి వచ్చే తిండిని తినటము తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ నోట్లోకి వెళ్ళిన తిండి ఎక్కడెక్కడ తిరిగి ఏమేమవుతోంది, ఎప్పుడు ఎంత రసాన్ని ఇచ్చేస్తోంది, ఎలా బయటికి వస్తోంది అనే లోపల ప్రక్రియ ఎవరికి తెలియదు. కానీ బయట టేస్ట్లని చూసి బయటికి వెళ్ళి లోపల ప్రక్రియని పాడు చేసుకుంటున్నది ఎలాంటిదో, వైదిక విద్య అనేటటువంటిది అంతర్లీనంగా జరిగే మహాతపస్సుని సూచించే ఈ విద్యని భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాలతోటి పోల్చుకొని మీరు చాలా తక్కువ స్థాయిలో దాన్ని లేని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. అలా కాకుండా ముందు మీ ఋషులని, మీ గ్రంథాలని, వైదిక గ్రంథాలని, మనకి గురువులని, పెద్దలని ఆశ్రయించి తదేకమైన నిష్ఠతో, శ్రద్ధతో యోగాన్ని అభ్యాసం చేసి ఆ చేసినటువంటి దాని ఫలాలు 0.01% నుంచే కనిపించడం మొదలు పెడతాయి. అది కొంచెం పెంచుకుంటూ వెళ్తే అప్పుడు మనకి ఋషులు ఇచ్చిన విజ్ఞానంలో 1% తెలుసుకొని ఈ జీవితాన్ని చాలించిన మనం మహత్తరమైన సిద్ధి స్థితికి చేరుతాం. ఓకే. కాబట్టి చేయాల్సింది ఏంటంటే మన ఋషుల్ని గౌరవించటం, వాళ్ళు చెప్పినటువంటి ఆచార సంప్రదాయాలని పాటించటమే యోగం అండి. అమ్మ పసుపు రాసుకో కాళ్ళకి అంటే చి అని అనకుండా ఎవరు పసుపు రాసుకుంటారో వాళ్ళు యోగం ఆచరిస్తున్నట్టే. అమ్మ బొట్టు పెట్టుకో అనగానే ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు యోగాన్ని. చెవులకి పోగులు ఉండడం మంచిది, పెట్టుకోమ్మా అంటే ఎవరు ఆచరిస్తారో, ఆడైనా మగైనా ఆచరిస్తారో, ఈ వస్త్ర సంప్రదాయం ఇది అని చెప్పింది ఆచరిస్తారో, జుట్టుని ఇలా ముడివేసుకొని కట్టుకోవాలి అని ఎవరు ఆచరిస్తారో వాళ్ళందరూ యోగాన్ని గౌరవిస్తున్న వాళ్ళే, యోగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే. అంతకి వ్యతిరేకంగా వెళ్తున్న వాళ్ళందరూ పాశ్చాత్యపు మోజుల్లో ఉండి నిజంగా ఉండేటటువంటి రుచిని వదిలేసుకొని పక్కకు వెళ్తున్నారు.